బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి తెలుసా? అపోస్తలుడు ఆయనకి పెట్టిన పేరు ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. ఏంటది? ఎవరట? ఏంటి ఆ పేరు? సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సహించేవాడు అని అర్థం. ఎవరట? ప్రోత్సహించేవాడు లేదా ఆదరణ పుత్రుడు. ఇంగ్లీష్లో దానికి కరెక్ట్ వర్డ్ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే అలాంటి ఒక ఉత్తమమైన వ్యక్తిత్వం గలవాడు, ఉత్తమమైన లక్షణాలు గలవాడు బర్నబా అని పిలుస్తాం తెలుగు బైబిల్లో. సో ఆయన చరిత్ర మనం అధ్యయనం చేస్తే ఆయన సైప్రస్ ద్వీపానికి చెందినవాడు. ఆయన ధనవంతుడు. అంటే వాళ్ళ తాతలు ఇచ్చారో ముత్తాతలు ఇచ్చారో మంచిగా ఆస్తి ఇచ్చారు బర్నబాకి. మంచి ఆస్తిపరుడు. చిన్నప్పటి నుంచి ఆస్తిపరుడు అయినప్పటికీ ఎక్కడ గర్వానికి చోటు ఇవ్వలేదు ఆయన. రెండోది, ఆయనలో ఉన్న మరొక అద్భుతమైన క్వాలిటీ లేవీ వంశానికి చెందినవాడు. అంటే లేవీయులు అంటే సాధారణంగా మనకి పాత నిబంధన గ్రంథాన్ని అనుసరించి యాజకత్వం వహిస్తారు. ఈ లేవీయులు ఎంత గర్వంగా అహంకారంగా ఉండేవారో పాత నిబంధన చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము యాజకులం, మేము పరిపాలిస్తాం మిమ్మల్ని అన్నట్టు కొన్ని సందర్భాల్లో వాళ్ళు వ్యవహరిస్తే దేవుడు వారికి బుద్ధి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లేవీయులు యాజకత్వం చేసేవారు. కానీ లేవి గోత్రంలో పుట్టినప్పటికీ ఏమాత్రం కించిత్ గర్వం లేకుండా, అహంకారం లేకుండా, ధనం ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా తన యాటిట్యూడ్ ప్రదర్శించలేదు. పైపెచ్చు ప్రోత్సాహపరిచే గుణం కలిగి ఉన్నాడట. మీకు విషయం చెప్పనా? మనుషులుగా మనం ఇక్కడ చాలామంది ఉన్నాం, కానీ మనందరిలో ఉన్న లక్షణాలు ఒకలాంటివి కావు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనందరికీ శరీరాలు ఉన్నాయి, కానీ అందరి శరీరాలు ఒకలా ఉన్నాయా? కొందరు బాగా బలంగా ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. రైట్? కొందరు బలంగా ఉన్నారు, మరి కొందరు ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు. కొందరు ఒకలాంటి ఆరోగ్యం కలిగి ఉంటే మరికొందరు మరొకలాంటి ఆరోగ్యం కలిగి ఉన్నారు. అంటే శరీరాలలో ఎలాగైతే వైరుధ్యాలు ఉన్నాయో ఆత్మలో కూడా వైరుధ్యాలు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు ఈ భూమి మీదకి పంపించినప్పుడు యథార్థంగా ఉంటాయి. దేవుడు నరులను ఎలా పుట్టించెను? యథార్థవంతులనుగా పుట్టించెను. దట్ ఈస్ క్లియర్. అంతే. పిల్లల్లో పాపం ఉందని మనం ఎప్పుడు చెప్పకూడదు. పసిపిల్లలు కూడా పాపాత్ములే అని చెప్పే బోధ వల్ల చాలామంది దేవునికి దూరం అయిపోయారు. అసలు మన నోటి వెంట ఆ మాట రాకూడదు. పసిపిల్లల్లో ఏ కల్మషం ఉండదు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. అర్థమైందా? వివిధమైన తంత్రాలు మనం పాపము అనేది ఎప్పుడు పరిపక్వతలోకి వస్తుంది, ఎప్పుడు రూపం కల్పించుకుంటుంది అంటే ఆజ్ఞను అతిక్రమించాక. ఆజ్ఞను అతిక్రమించేంత వరకు పాపానికి ఒక రూపం రాదు కదా. సో ఇప్పుడు పసిపిల్లలు యథార్థవంతులను దేవుని వాక్యం సెలవిస్తోంది. అంత మాత్రమే యేసుప్రభు వారు ఇంకా తెగించి మాట్లాడుతూ ఏమన్నారంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. వాళ్ళని నాకు దూరం చేయకండి, చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని యేసుప్రభు వారు కొండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అంత గాఢంగా మాట్లాడతారు ఆయన పసిపిల్లల విషయంలో, చాలా గొప్పగా మాట్లాడతారు. రైట్. ఇప్పుడు ఈ పసిబిడ్డలు దేవుని వారసులైతే, దేవుని స్వరూపం కలిగిన వారైతే, అంత స్వచ్ఛంగా ఉన్న ఈ ఆత్మలోనికి కల్మషం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మానవుడు భూమి మీదకి వచ్చి అలవాటు చేసుకుని అపవాది క్రియలకు బానిసై తన చుట్టూతో ఉన్న చండాలన్నంతటినీ లోపలికి ఆహ్వానించి కల్మషాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆత్మలో కల్మషాన్ని పెంపొందించుకున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఆత్మలో కల్మషాన్ని పెంపొందించుకుని దేవునికి దూరం అయ్యాడు, దేవుని యొక్క ఆలోచనకు దూరం అయ్యాడు. అంతే తప్ప ఇప్పుడు ఈ ఆత్మలో లక్షణాలు ఎలా ఏర్పడుతున్నాయని మనం ఆలోచిస్తే, పెరుగు తోడుపెట్టినప్పుడు ఏ పాత్రలో తోడుపెడితే ఆకారం పెరుగుకు వస్తుందా రాదా? జున్ను పేరబెడతాం కదా, ఐస్ క్రీమ్ తయారు చేస్తాం. మీరు ఏ కప్పు, ఏ మోడల్ కదా, అందులో మీరు తోడుపెడితే, అందులో మీరు దాన్ని వేస్తే, దాన్ని బోర్లించినప్పుడు ఆ ఆకారం దానికి వస్తుంది. రైట్? అలాగే మీరు ఐస్ క్యూబ్స్ ఏదైనా పాత్రలో వాటర్ పోసి డీ ఫ్రిడ్జ్లో పెడితే కాసేపటికి ఆ ఐస్ క్యూబ్ ఆ పాత్ర ఆకారంలోనికి వస్తుంది. అలాగే మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అంటే, చిన్నతనం నుంచి మీరు ఏది విన్నారో, ఏది చూశారో, ఏ వాతావరణంలో పెరిగారో,
ఏ బోధతో నింపబడ్డారో, ఏ ఆలోచనల చేత అతిగా ప్రేరేపించబడ్డారో, ప్రభావితం చేయబడ్డారో, అలాగా మీ ఆత్మీయ స్థితి అనేది డెవలప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే పుట్టిన పిల్లలందరూ ఒకలాగే పుడతారు. కొంతమంది ఉగ్రవాదులు అవుతారు, కొంతమంది మంచోళ్ళు అవుతారు, కొంతమంది దొంగలు అవుతారు, కొంతమంది సామాజిక సంఘ సంస్కర్తలు అవుతారు. ఈ కారణాలు ఏంటి అంటే లోపల ఏదైతే నాటుతున్నామో దాన్ని బట్టి ఆ వ్యక్తిత్వం అనేది కనబడుతుంది, ఆ లక్షణాలు అనేవి కనబడతాయి. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే అందరిలోనూ ఈ క్వాలిటీస్ ఉండట్లా. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీ అందరిలో ఎదుటి వాళ్ళను ప్రోత్సాహపరిచే లక్షణం ఉందా? మీ అందరికీ ఉంటుందా? అది అందరిలో ఉంటుందా క్వాలిటీ? నో. జాలి చూపించే లక్షణం అందరిలో ఉంటుందా? ఉండదు. అంతెందుకు, దొంగలు కొట్టి పడేశారు, దొంగల చేతిలో చిక్కాడు, కొట్టి పడేశారు. మరి అటుగా పోయిన వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు ఆయనకి? చేయలే. మరి ఎవరు హెల్ప్ చేశారు? సమరయుడు ఒక్కడే హెల్ప్ చేశాడు. కారణం ఏంటంటారు? వాళ్ళలో ఉన్నదేమిటి, ఈయనలో ఉన్నదేమిటి? వాళ్ళలో లేనిదేమిటి, ఈయనలో ఉన్నదేమిటి? మీరు ఆలోచన చేయండి. వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు, ఈయనకి 2 చేతులు 2 కాళ్ళు. వాళ్ళకి గుండు ఉంది, ఈయనకి గుండు ఉంది. వాళ్ళకి మెదడు ఉంది, ఈయనకి మెదడు ఉంది. వాళ్ళకి రక్తం ప్రవహిస్తుంది, ఈయనకి రక్తం ప్రవహిస్తుంది. అంటే చూసేందుకు ఆకారాలు ఒక్కలానే ఉన్నాయి, కానీ లోపల ఆలోచనలు ఒక్కలాగా లేవు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు కూడా అందరూ ఒకలాగే ఉన్నారు చూడడానికి, కానీ మీ అందరు ఆలోచనలు ఒకలాగా లేవు. చిన్నప్పటి నుంచి మీరు ఏ రీతిగా పోతపోయబడ్డారో ఆ రీతిగా మీ ఆలోచన విధానం ఉంటుంది. ఇది పచ్చి నిజం. నీ చుట్టూతో ఉన్న చివరికి నీ ఫ్యామిలీ ప్రభావం కూడా నీ మీద ఉంటుంది. నీ ఫ్యామిలీ. ఇప్పుడు మీ ఇంట్లో బాగా బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యలో పెరిగామనుకో, ఆటోమేటిక్గా ఏమొస్తాయి మనకి? పిల్లలకు వచ్చేస్తాయి బూతులు. ఎందుకంటే తాత బూతే, మామ బూతే, అమ్మమ్మ బూతే, తాతయ్య బూతే, అత్తయ్య బూతే, మామయ్య బూతే, అందరూ బూతే. ఎంత పెద్ద బూతులో ఉన్నప్పుడు ఏమవుతాడు? బూతుల రాజు అవుతాడు. అంతే కదా మరి అన్ని బూతులు ఎక్కడి నుంచి వస్తున్నారా నీకంటే? పరలోకం నుంచి అని పట్టుకొస్తాడు బూతులు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? చుట్టూతో ఉన్న ఆ రోత. అది రోజు తిని చూసి విని వీడు కూడా ఏం మొదలుపెట్టాడు? బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. చూశారు? అంటే కుటుంబ ప్రభావం పిల్లల మీద చాలా గట్టిగా ఉంటుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి. మీరు ఎలా ఉంటే మీ పిల్లలు మ్యాక్సిమం ఉంటారు. తర్వాత స్నేహితుల ప్రభావం పడుతుంది, ఇతర కుటుంబ సభ్యుల ప్రభావం పడుతుంది, చుట్టూ ఉన్న వాతావరణం అందరి ప్రభావం పడుతుంది. మెల్లిమెల్లిగా అందరి ప్రభావాలు పడతాయి. ప్రభావం పడకుండా ఉండదు. అందుకే మనం ఉండే వాతావరణం చాలా బాగుండాలి. అందుకే అంటాడు దేవుడు, దుష్టుల సాంగత్యం మంచి నడవడిని చెరుపున. ఆ విధంగా పోతపోయి పడతావురా నాయన. దుష్టు సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. రోజు ఆ దుష్టులతోనే తిరుగుతావు అనుకో, నువ్వు దుష్టుడివే అవుతావు. ఆ ప్రభావం నీ మీద కూడా పడుతుంది. చీకటికి అలవాటుపడినోడు చీకటిలోనే ఉంటాడు, వెలుగుకి అలవాటుపడినోడు వెలుగులో ఉంటాడు. చీకటిలో సంచరించేవాడు నిశాచర జీవులే, వెలుగులో జీవించేవారే. రకరకాల మనుష్యులు, రకరకాల పద్ధతులు. వీటిని బట్టి పోతపోయబడుతున్న మీ అంతరంగం. ఇప్పుడు చెప్పండి, అందరిలో ఒక లక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు మీ అందరిలో ఒక లక్షణాలు ఉన్నాయా? లేవు. ఇక్కడ బర్నబా ఎందుకు స్పెషల్ అంటే ఆయన ప్రోత్సాహపరిచే గుణం కలిగి ఉన్నాడు. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు. అందరిలో ఉండవు ఈ లక్షణాలు. అది డెవలప్ చేసుకోవాలి. రెండోది హెచ్చరిక పుత్రుడు. చదువుదాం అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 4వ అధ్యాయం 36-37 వచనాలు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36-37 2 వచనాలు చదువుదాం. కొప్పరలో పుట్టిన లేవీయుడగు, ఆయన పేరు అసలు పేరు ఏంటట? యోసేపు. ఈ బైబిల్ గ్రంథంలో 2 పేర్లు కనబడుతుంటాయి చాలా మందికి. పేతురు గారికి కూడా 2-3 పేర్లు ఉంటాయి. సో ఈయనకి చూడండి, ఆ కొప్పరలో పుట్టిన లేవీయుడగు, ఆయన లేవీ గోత్రానికి చెందినవాడు. లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. చూసారా? ఇది పెట్టబడిన పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్నలు పెట్టిన పేరు యోసేపు. ఆ యోసేపు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి కాపీ. అంతే కదా, మన పేర్లు సాధారణంగా కాపీలే కదా. మీ పేరు మీకే ఉందా?
ముందు ఎవరికి లేదు? ఉందా లేదా? ఆ, మన పేరు మనం పెట్టుకునే ఛాన్స్ ఉండదు మనకి. అదొక్కటి మన చేతిలో ఉండదు. అదొక్కటి ఎవరి చేతిలో ఉండదు? మన చేతిలో ఉండదు. మన పేరు మనం పెట్టుకుంటామా? పెట్టుకో. మరి ఎవరు పెడతారు? అమ్మా నాన్న పెట్టేసి మనం పుట్టేసరికి మనకి ఏముంటుంది? అదే పుట్టేసరికి అంటే మనకు ఊహ తెలిసేసరికి ఏముంటుంది? మనకి ఓ పేరు ఉంటుంది. ఏందిరా నీ పేరు? ఇదిగో పలానా పేరు. ఎవరు పెట్టారు? అమ్మా నాన్న పెట్టారు. ఇంకా అంతే, అది డిసైడ్ అయిపోయింది, ఆల్రెడీ రాయించారు. ఇంకా మన చిన్నతనంలో అయితే రాతల పోతలు లేవు. పుట్టాడు అంతే, పుట్టింది అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేయాలి. జనన ధృవీకరణ పత్రము, బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో అక్కడ నీ పేరు రాయించాలి, నమోదు చేయించాలి కదా. సో అప్పుడు నీకు తల్లిదండ్రులు ఏ పేరు పెడితే ఆ పేరు ఉంటుంది. ఇక్కడ బర్నబా అనే పేరు తల్లిదండ్రులు పెట్టింది కాదు. బర్నబా అనే పేరు తల్లిదండ్రులు పెట్టలేదు. తల్లిదండ్రులు ఏమని పేరు పెట్టారు? యోసేపు, జోసెఫ్. ఈ జోసెఫ్ ఎవరు? ఆదికాండలో కనబడుతున్నాడు మనకి. ఫలించెడి కొమ్మ, దైవభక్తుడు. వీళ్ళందరూ ఆశ ఏంటంటే ఆ భక్తుడు పేరు పెట్టుకుంటే ఇతడు కూడా ఎలా ఉంటాడు? భక్తుల్లా బతుకుతాడని. మనోళ్ళు కూడా చాలామంది ఎవరి పేర్లు ఉంటాయి? భక్తుల పేర్లు, భక్తురాళ్ళ పేర్లు ఉంటాయి, ఉండవా? అబ్బో, ఎంతమంది మరియలు, ఎంతమంది మార్తలు, ఎంతమంది ఎస్తేర్లు, ఎంతమంది రూతులు కదా. ఒకళ్ళగా ఇంకెలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మనోళ్ళు. ఇంక ఈ పక్క అయితే మోషేలు, యాకోబులు, దావీదులు, ఏలియాలు, సమూయేలు, సంసోను, అబ్బో పౌలు, పోలడంతమంది ఉంటారు మనోళ్ళు కదా. సో ఇవన్నీ ఎందుకు పెట్టేస్తారంటే అలా బతుకుతారు మన ఊళ్ళని. ఆ పేరు వీళ్ళ మీద ఉంటే, వీళ్ళ భరిస్తే, ఆ పేరు భరిస్తే ఆశీర్వాదం కూడా వీళ్ళకు ఉంటుంది. ఆ పేరు వీళ్ళు భరించడం వల్ల ఆ ఆశీర్వాదానికి వీళ్ళు పాత్రులు అవుతారన్న ఆశ మన తల్లిదండ్రులకి. ఏంటి ఆశ? నా బిడ్డ కూడా అంత గొప్ప భక్తురాలు కావాలి, నా బిడ్డ కూడా అంత గొప్ప భక్తుడు కావాలన్న ఆశతో క్రైస్తవ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఆ పేర్లు పెడతా ఉంటారు. ఇక్కడ కూడా బర్నబా గారి తల్లిదండ్రులు ఆయనకి ఆ పేరు యోసేపు మీద ఉన్న ఆ పాజిటివ్ వైపుతో పెట్టారు. యోసేపు అంటే పాజిటివ్ వైపే కదా మరి. అద్భుతమైన భక్తుడు, గొప్ప భక్తుడు, మహాభక్తుడు. అలాగే దీవించబడిన కొమ్మ, ఫలించడి కొమ్మ, ఆశీర్వదింపబడిన కొమ్మ. ఆయన అనేక మందికి, చివరికి తన ఫ్యామిలీకి కూడా ఎలా మారాడు? ఆశీర్వాదంగా మారాడు. గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీలో కూడా భక్తిగా ఉన్నవాళ్ళు ఆశీర్వాదం అవుతారు. అది ఎవరు అవుతారో ఎప్పుడు అవుతారో మనకు తెలియదు, కానీ అవుతారు. ఇప్పుడు మా ఫ్యామిలీకి నేనే ఆశీర్వాదం. ఇది పచ్చి నిజం. మా అమ్మ మొదట క్రైస్తవ భక్తురాలు అయినప్పటికీ కూడా మా అమ్మ సత్యంలో లేదు. ఆమెకు తెలిసిందేదో కొంచెం అంతే. బైబిల్ కూడా ఏనాడు పూర్తిగా చదవలా, ఏదో పిల్లలు లేరు అన్నట్టు ఆ భావజాలంతో దేవుణ్ణి ఆశ్రయించింది. సో తన బాధలో దేవుణ్ణి వెతికింది. ఆమె సత్యాన్ని విని సత్యమందు వేరుపారి స్థిరపడి అప్పుడు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం కాదు. కానీ నేను అలా కాదు. నేనంతా పరిశోధించుకున్న తర్వాత, పరిశీలన చేసుకున్న తర్వాత పరిపూర్ణంగా నేను సత్యాన్ని ఆశ్రయించి సత్యంలో నిలబడ్డాను, సత్యంలో నిలబెట్టాను. నా కుటుంబాన్ని కూడా సత్యానికి దగ్గర చేశాను. సరే, నా కుటుంబానికి ఎవరు ఆశీర్వాదం అంటే నేనే ఆశీర్వాదం. అంటే నా కుటుంబాన్ని నా ద్వారా దేవుడు ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని నా ద్వారా దేవుడు దీవించాడు. అలా మీ కుటుంబాలకు మీరు ఆశీర్వాదం కావచ్చు, మీ కుటుంబాలకు మీరు దీవెన కావచ్చు, మీ కుటుంబాలకు మీరు వెలుగు కావచ్చు. మీ కుటుంబాల్లో వెలుగులు నింపిన వారు మీరే అయి ఉండొచ్చు. మీ ద్వారానే మీ కుటుంబానికి దేవుడు వెలుగును ప్రసాదించి సత్యాన్ని చేరువ చేశాడేమో, అలా జరిగి ఉండొచ్చు. అలాగా యోసేపు కుటుంబానికి దీవెన ఎవరంటే నో డౌట్ యోసేపు కుటుంబానికి దీవెన ఎవరు? యోసేపే. యోసేపు కుటుంబానికి ఆశీర్వాదం ఎవరు? యోసేపే. అది దేవుడు ముందే దర్శనంలో చూపించేశాడు. పనులన్నీ నీకేం చేస్తాయి? సాష్టాంగ నమస్కారం చేస్తాయి. ఆ కుటుంబానికి నువ్వే దిక్కు అవుతావు, ఆ కుటుంబాన్ని నువ్వే ఆదరిస్తావు, ఆ కుటుంబం నీ ద్వారానే వెలుగులు చవి చూస్తుంది, వెలుగులు రుచి చూస్తుంది అని దేవుడు యోసేపుకు ముందే చెప్పేశాడు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మయ్యాడు. ఎక్కడున్నా రాజే, రాజులాగే ఉన్నాడు. చచ్చిపోయేంత వరకు రాజులాగే ఉన్నాడు. జ్ఞాన సంపన్నుడు, వివేక సంపన్నుడు. దేవుని కృప ఎన్నడూ ఆయనను విడిచిపెట్టలేదు, దేవుని కనికరం ఎన్నడూ ఆయనను విడిచిపెట్టలేదు. అలాగా మీ ఆత్మీయతను బట్టి దేవుడు మీ కుటుంబానికి మిమ్మల్ని ఆశీర్వాదంగా మలచగలడు. దానికి ముందు మరి యోసేపు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు లేదా? చాలా చాలా. ఏది ఊరికే రాదు. నేను కూడా చావు దాకెళ్ళి వెనక్కి వచ్చాను, 2 సార్లు వెనక్కి వచ్చాను చావు దాకెళ్ళి. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయాను అనుకున్న సందర్భంలో నుంచే ఇంకా టైం ఉందిరా బిడ్డ రా వెనక్కని తీసుకొచ్చాడు దేవుడు. ఇంకా లేదా అయిపోయింది అనుకున్నాను నేను. ఇంకా అయిపోయింది ఇక్కడతో, ఇదేనమాట మన డెత్ పాయింట్ అనుకున్నాం, ఎండింగ్ పాయింట్.
సో ఆ ఎండింగ్ పాయింట్ అనుకున్న సందర్భాల్లో కూడా వెనక్కి తీసుకొచ్చి అబ్బాయి ఇంకా అవ్వలేదురా బిడ్డ, ఇంకా చాలా కథ ఉంది అని చెప్పేసి దేవుడు అక్కడి నుంచి మరలా కథ మొదలుపెట్టాడు. ఇది ఆరంభమే తప్ప అంతం కాదు అన్నట్టు. సో అలా మన జీవితంలో కూడా శోధనలు ఉంటాయి. మీరు ఆశీర్వాదంగా మారేప్పుడు శోధనలు ఉంటాయి. మీకు గతంలో కూడా చెప్పాను, ఒక ముత్యం తయారవడానికి ఒక ఆల్చిప్ప ప్రసవ వేదన అనుభవిస్తుంది. ఆల్చిప్ప పడే ప్రసవ వేదనలో నుండే ఏమొస్తాయి? ముత్యాలు వస్తాయి. ప్రసవ వేదన లేకుండా బిడ్డలు రారు, ప్రసవ వేదన లేకుండా ఆల్చిప్పలో నుండి ముత్యాలు రావు. అంత వేదనలో నుండే అమూల్యమైన అద్భుతమైన ముత్యం పుడుతున్నట్టుగా మీ జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్లు, శోధనలు తర్వాతే మీ జీవితానికి ఆశీర్వాదం లభిస్తుంది, మీ జీవితానికి వెలుగు లభిస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడిన వారు ధన్యులు. ఎవరు తట్టుకొని నిలబడతారో, ఎవరు బేరు చేసి కెపాసిటీ సంపాదించుకుంటారో వారు ధన్యులు. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా కాపాడుతుంది అన్నాడు. సహనం గొప్ప సంతోషాన్ని మీకు బహుమానంగా ఇస్తుందని చెప్పాడు. అది మీరు రుచి చూడాలి, అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు తగవు. సహనం, ఓర్పు ఎంత గొప్పదో మనకు అర్థమైతే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. సహనం, ఓర్పు ఉంటేనే జీవితంలో ఏదైనా విజయం సాధించగలుగుతాం. సహనం, ఓర్పు లేకుండా జీవితంలో విజయాలు సాధించలేం. గెలవాలంటే ఓర్పు కావాలి. మొన్ననే ఒక న్యూస్ మన ఇండియాని చాలా ఆలోచింపజేసింది, మన భారతదేశాన్ని. నార్త్ ఇండియాకి చెందినటువంటి ఒక జాలరి, కొంతమంది జాలర్లు వేటకెళ్ళారు సముద్రం మీదకి. తుఫాన్లో చిక్కుకుంది పడవ. మొత్తం అందరూ ఆ తుఫాన్లో కొట్టుకుపోయారు, ఎవరు బతకల. కానీ ఒకే ఒక్కడు హోప్తో, ఆశతో ఈదటం మొదలుపెట్టాడు. నేనే ఆ న్యూస్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను. ఎన్ని రోజులు ఈదాడు తెలుసా? 5 రోజులు. 5 రోజులు. ఇదేం చిన్న విషయం కాదు. 24 గంటలు ఈదాలంటే మాటలు కాదు. అలాంటిది 5 రోజులు ఇంటూ 24 గంటలు, దాదాపు 120 గంటలు. 120 గంటలు ఒక మనిషి నీటి మీద తేలి ఆడుతూ ఉన్నాడు. చేతులన్నీ చచ్చుబడిపోయి, తిండి లేదు, తిండి ఉండదు కదా, నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏముండదు, ఇతనే ఉండాలి. అసలు గంట ఈతటం కష్టం తెలుసా? స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది దాని పవర్ ఏంటో. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యే యాక్టివిటీ ఏదైనా ఉందంటే స్విమ్మింగ్. అది స్విమ్మింగ్ చేసేవాళ్ళు తొందరగా శరీరం తగ్గిపోద్ది. డైలీ స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో తొందరగా వాళ్ళ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగిపోద్ది. అంత గొప్ప యాక్టివిటీ స్విమ్మింగ్ అనేది. చాలా ప్రెషర్ పడుద్ది, చాలా కష్టపడాలి. అలాంటిది 5 రోజుల పాటు ఒక మనిషి ప్రాణాల కోసం పోరాడాడంటే అది సామాన్యమైన సంగతి. చివరికి బంగ్లాదేశ్ నౌకనుకుంటాను అతన్ని చూసి, అరే ఎవడో ఈతున్నాడు రా అని చూసి, పాపం వాళ్ళు ఈ తాడుగట్టి ట్యూబ్ వేసి మెల్లిగా, అప్పటికి 2-3 సార్లు వేస్తే క్యాచ్ చేయలేకపోయాడు. మొత్తం మీద బయటికి లాగారు, బతికి బట్టగట్టాడు. అంటే ప్రాణం నిలుపుకోవటానికి ఒక మనిషి చేసిన పోరాటం మీకు అర్థమైతే 5 రోజులు ఎలా ఉన్నావయ్యా బాబు ఏం తినకుండా. మధ్యలో అడిగారట, నీకు దాహం అనిపించలేదంటే ఒకసారి వర్షం కురిసిందట. లక్కీగా దేవుడు వర్షం కురిపిస్తుంటే అలా నీళ్లు తాగాడట. ఆ వర్షం నీళ్ళు, ఎందుకంటే సముద్రం నీళ్ళు తాగడానికి పనికిరావు కదా, ఆ వర్షం నీళ్ళు తాగి ప్రాణం నిలుపుకున్నాడు. అలా 5 రోజులు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అరే ఒక మనిషిలో ఎంత ఓర్పు ఉంటుందా? ఉంటుందే. ఆశ ఓర్పును పుట్టిస్తుంది. ఆశ బతకాలనే ఆశ, సాధించాలనే ఆశ, పట్టుదల, గెలవాలనే తపన, ఎప్పటికైనా నేను బాగుంటాననే నమ్మకం ఆశ పుట్టిస్తుంది లోపల. హోప్. ఆ హోప్తో 5 రోజులు ఈత కొట్టాడు. అతను నిజంగా మామూలు ఇన్స్పిరేషన్ కాదు, నన్ను అడిగితే చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అతను ప్రపంచానికి. వాళ్ళే అంత ధైర్యంగా, అంత బలంగా ఉంటే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి, మనం ఇంకెంత బలంగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. చిన్న విషయాలు కృంగిపోతుంటాం మనం, అవునా కదా? అదే చిన్న విషయం, చిన్న పాయింట్లో కృంగిపోతాం మనం. మీరే ఆ పరిస్థితిలో సముద్రంలో మునిగిపోతే ఏం చేస్తారు చెప్పండి? గట్ట ఉప్పు నీళ్ళు తాగేసి, చాలామంది నీటిలో పడగానే నీళ్ళు తాగేస్తారు. ఏంటో మరి దాహం ఎక్కువేసేద్దేమో. నీటిలో పడ్డప్పుడు నీళ్ళు తాగకూడదు. నీళ్ళు తాగితే ఏమైపోతాం? చచ్చిపోతాం. మూతి మూసుకొని ముక్కు మూసుకొని ఉండాలి. కొంచెం ఈదేందుకు ప్రయత్నం చేయాలి. పోనీ ఎవడైనా కాపాడడానికి దూకాడు అనుకోండి, వీళ్ళకి కంగారులాడు మీదెక్కి కూర్చుంటారు, ఇద్దరు చచ్చిపోతారు. ఎవడైనా మనల్ని కాపాడడానికి వచ్చినప్పుడు నీటిలో పడిపోయినప్పుడు వాళ్ళ మీద ఎక్కకూడదు, వాళ్ళ పీక పట్టేసుకుంటారు వెళ్ళి, అలా పట్టుకోకూడదు. అసలు అది పద్ధతే కాదు.
మేము చిన్నప్పుడు కాలంలో ఈత కొడుతుంటే మా ఫ్రెండ్ ఒకడు మునిగిపోతున్నాడు అని చెప్పి లాగడానికి నేను వెళ్తే నా పీక పట్టేసుకున్నాడు మహానుభావుడు. అప్పుడు అర్థమైంది నాకు, రే బాబు ఇంకా నా పీక పట్టుకుని నేను ఏమి ఎత్తగలను, ఆడిని ఎక్కడ లాక్కు రాగలను, ఆడేమో బండోడు. సో లాక్కు రాలేం, ఇంక ఇద్దరం కలిసి మునుగుతున్నాం. ఇంకా చివరికి నాకు కాళ్ళు అంతే అలా కాలువలో అలా కాళ్ళు నిలిపి వాడిని ఇలా పైకెత్తి ముందుకు తోసా. కొంచెం ఊపిరి బిగబట్టగలిగి సామర్థ్యం ఉంది కాబట్టి, లేకపోతే ఇద్దరం కలిసి సామలకోటలో తేలుదాం, మా ఊళ్ళో మునిగిపోయి. సో ఎప్పుడు అలా చేయకూడదనమాట. వాళ్ళు అలా ఫ్రీగా ఉంటే వీళ్ళు నెట్టుకుని వస్తారు. మనం ఫ్రీగా వాళ్ళకి వదిలేయాలి. బాబు నీ ఇష్టం రా నాయన, ఫ్రీగా వదిలేస్తే నెట్టుకు వస్తారు వాళ్ళు. మనకి ఈత రానప్పుడు, మనకి ఈత వస్తే ఇంకా గొడవే లేదు, మనం ఏదో కొంతవరకు సర్వైవ్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ జీవితంలో ఓర్పు అనేది ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏది ఊరికే రాదు, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకుంటే ఒళ్ళు తగ్గిపోద్దా? యోగా అంటే తగ్గిపోద్దా? రన్నింగ్ అంటే రన్నింగ్ అయిపోయినట్టేనా? వాకింగ్ అని పడుకుంటే వాకింగ్ అయిపోయినట్టేనా? మరి ఏం చేయాలి? వాకింగ్ గురించి వింటే సరిపోద్దా? వాకింగ్ చేస్తే బాగుంటుందా కదా? రన్నింగ్ గురించి వింటే సరిపోద్దా? రన్నింగ్ చేయాలా? యోగా గురించి వింటే సరిపోద్దా? యోగా చేయాలా? అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి కదా? చేయకుండా ఏమైనా వస్తాయా? రావు. ఒక రోజు మా వాడు అంటున్నాడు, బాబాయ్ ఇలా మంచం మీద ఇలా పడుకుని ఉండగా ఒళ్ళు తగ్గిపోతే భలే ఉంటుంది బాబాయ్ అంటున్నాడు. ఏంటట? అదే శవాసనం అంటారు కదా, శవాసనంలో ఉండగా ఏం తగ్గిపోవాలట? ఒళ్ళు తగ్గిపోలే. నేను అన్నాను, ఖచ్చితంగా తగ్గుద్దురా, అయితే ఓ పని చేయి, ఈ శవాసనం ఒక గదిలో అయ్యి నేను బయటికి తాళం వేసుకెళ్ళిపోతాను, ఓ 15 రోజుల తర్వాత వచ్చి తీస్తానని చెప్పాను. అప్పుడు ఖచ్చితంగా తగ్గుతావు నువ్వు. మరి అంతే కదా, ఏంటి ఏమీ చేయకుండా వచ్చేయాలా? నీకు ఏమీ రావు. అలాగే ఈ ఆత్మీయత కూడా ప్రాక్టీస్లోనే వస్తుంది. భక్తి ఏం చేయమన్నాడు బైబిల్ గ్రంథంలో? భక్తి ఏం చేయమన్నాడమ్మా? సాధన. భక్తి ఏం చేయాలి? సాధన చేయకుండా ఏది రాదు. ఇప్పుడు నేను బర్నబాలా మారాలండి, ఏం చేద్దాం? బర్నబాని అందరం పేరెట్టేసుకుందాం. ఏమైపోతాం ఇప్పుడు? అందరం బర్నబాలు అయిపోతాం, అంతేనా? చెప్పండి. ఇప్పుడు క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు. అంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలన్నది పౌలు గారి యొక్క ఆకాంక్ష. ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే మనందరం ఏం చేద్దాం? మీ అందరికీ క్రీస్తు అని పేరు పెట్టేస్తే అయిపోద్ది, క్రీస్తులు అయిపోతారు అందరూ, అంతేనా? అవుతారు అలాగా? ఇంపాసిబుల్. ఏదైనా సరే ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. రోజు జిమ్కి వెళ్ళామనుకో, కసరత్తులు చేసామనుకో, బాడీ ఆకృతి ఏమవుతుంది? మార్పు వస్తుంది ఆటోమేటిక్గా. ఒక 6 నెలలకి 5 నెలలకు వస్తుంది. ఈ రోజు వెళ్తే రేపు రాదు. అర్థమైందా? అదేంటండి నేను వారం రోజుల నుండి జిమ్కి వస్తున్నాను, ఒక్క కండా కాయలేదంటే, కండలు పండులు కాయవు నాయన. విత్తనం విత్తిన వెంటనే చెట్టు పెద్దదైపోయి నీకు ఫలాలు ఇవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నువ్వు ఓపికతో భరించాలి, ఎదురు చూడాలి. అర్థమవుతుందా? ఓపికతోనే ఫలాలు వస్తాయి. అలాగే నువ్వు ఏదైనా ఏ యాక్టివిటీ అయినా సరే నువ్వు మొదలుపెట్టు. వాకింగ్ మొదలు పెట్టావా, చెయ్యి ఒక 6 నెలలు చెయ్యి. రన్నింగ్ మొదలు పెట్టావా, చెయ్యి ఒక 3 నెలలు చెయ్యి. డైట్ మొదలు పెట్టావా, చెయ్యి ఒక 2-3 నెలలు చెయ్యి. ఇది ఒక రోజులోనే నీకు అన్నీ వచ్చేయాలంటే ఇన్స్టెంట్ ఫుడ్ లాగా రావు. ఏదైనా మన శరీరం దానికి ఏమవ్వాలి? రియాక్ట్ అవ్వాలి, అలవాటు పడాలి. అర్థమైందా? అలా రియాక్ట్ అయ్యి అలవాటు పడితేనే నీలో వృద్ధి కనబడుతుంది. రైట్. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా సాధన కావాలి. ఇప్పుడు నువ్వు బర్నబా అయిపోవాలంటే అయిపోవు. బర్నబాలా మారాలన్న ప్రయత్నంలో నువ్వు ముందు బర్నబాను గురించి తెలుసుకోవాలి. బర్నబాలో ఉన్న లక్షణాల గురించి తెలుసుకోవాలి. బైబిల్లో ఏదైనా సరే అలాగే తెలుసుకొని దాన్ని అవపాసన పట్టి దాన్ని రేపటి నుంచి ఎందులో పెట్టాలి? ప్రాక్టీస్లో పెట్టాలి. ఎందులో పెట్టాలి? ప్రాక్టీస్. అలా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఒక పునాది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తాయి. మరి ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులను ఎప్పుడు మొదలు పెట్టాలి? చాలా కాలం కిందటే మొదలు పెట్టాలి. నీకు ఇప్పుడు మామిడి పండు కోసుకు తినాలని ఉంది. ఇప్పుడు నీ సొంత మామిడి చెట్టు పండు కోసుకుని తినాలని ఉంది నీకు. మరి నీ సొంత మామిడి చెట్టుకున్న పండు కోసుకు తినాలని నీకు ఇప్పుడు అనిపిస్తుందంటే 20 ఏళ్ల క్రిందటే నువ్వు మామిడి టెంక నాటేసి ఉండాలి. సరే, అయిపోయింది. ఆ మంచి సమయం పోయింది. మరి ఇప్పుడు రెండో మంచి సమయం నీ కళ్ళ ముందు ఉంది. ఆ రెండో మంచి సమయం ఏంటో తెలుసా? ఇప్పుడే నువ్వు మామిడి టెంక
నాటాలి. ఇప్పుడే నువ్వు మామిడి టెంక నాటితే 20 ఏళ్ల తర్వాత నువ్వు ఆ మామిడి పండు తినగలుగుతావు. అంటే 20 ఏళ్ల తర్వాత తినే మామిడి పండుకి పునాది ఎప్పుడు వేయబడుతోంది? 20 ఏళ్లకు ముందు వేయబడుతోంది. అందుకే నేను చెప్తున్నాను, చిన్న చిన్న పనులు మొదలు పెట్టండి, పెద్ద పెద్ద ప్రయోజనాలు భవిష్యత్తులో మీరు చూస్తారు. ఒకేసారి ఎవడో ₹1,00,00,000 చేతిలో పట్టుకోలేడు. ఒకేసారి ఎవడో 10 లక్షల చేతితో పట్టుకోలేడు. ఒకేసారి ఎవడో ₹1,00,000 జేబులో పెట్టుకు తిరగలేడు. అది ₹1 మొదలవుతుంది. పొదుపు చేయటం అనేది ₹1 మొదలవుతుంది. ఎంత పెద్ద ప్రయాణమైనా 1 అడుగుతో మొదలవుతుంది. అదే ఎంత పెద్ద సాధనైనా, ఎంత పెద్ద ప్రయోజనమైనా నీ ప్రాక్టీస్, ఒక్కరోజు నువ్వు తలపెట్టిన మంచి పనితో మొదలవుతుంది. ఇప్పుడు బర్నబా అనే ఆయన అంత గొప్పోడయ్యాడు అంటే కారణం, ఆయన చిన్నప్పుడు అలా లేడు. ఆయన ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ నువ్వు కూడా మొదలుపెట్టు. ఎవరొద్దన్నారు? ఈరోజు నుంచే మొదలుపెట్టు. నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు సాధిస్తావు. నేను ఇదివరకు కూడా పిల్లలకు చెప్పాను, సంవత్సరం చదువు అంతా రేపు పరీక్ష అన్నాక పుస్తకం తీస్తే రాదు, మీరు పాస్ అవ్వరు. మీరు పాస్ అవ్వాలంటే మీకు 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులు కష్టపడితే మీరు ఏమవుతారు? పాస్ అవుతారు. అందుకే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివేసుకోవాలి. తెలివైన పిల్లలు చేసే పని అది. బుద్ధిహీనులైన పిల్లలు ఏం చేస్తారు? 365 రోజులు ఆడుకుని గడిపేస్తారు. రేపు పరీక్ష అనగా మళ్ళీ ఇంపార్టెంట్లు అంట. ఏది ఇంపార్టెంట్? నీకు అసలు నీ బతుకు ఇంపార్టెంటే నీకు తెలియలేదు. ఇంపార్టెంట్లు ఏంటి అసలు? ఎవరికి తెలుసు అందులో ఏది ఇంపార్టెంటో? నీ పిచ్చి, నీ వెర్రి కాకపోతే గతంలో జరిగిపోయిన పేపర్లో 10 సంవత్సరాల పేపర్లు తెచ్చుకొని చూసుకుంటావా? వాళ్ళని తింగరోళ్ళు ఎట్టి నీకు అందులో క్వశ్చన్స్ ఇవ్వడానికి? నీకంటే తెలివైన వాళ్ళు కదా. ఆ 10 పేపర్లో 10 సంవత్సరాల పేపర్లు తెచ్చుకొని చూసేసుకుంటే అందులో క్వశ్చన్సే వచ్చేస్తాయట. ఎవడు చెప్పాడు అలాగా? అవోయి ఎప్పుడు కూడా ఈజీ వే వెతుక్కోకూడదు. టఫ్గా ఉన్న మార్గంలో వెళ్ళిపోతే మొత్తం ఈజీ అయిపోయింది మనకి. ఈజీ వే ఒక్కటే వెతుక్కుంటే ఆ తాడు దిగిపోయింది అనుకో, ఇంక నీకు ఇంకో తాడు దొరకదు. అదే 10 తాళ్ళు చుట్టబెట్టేసావనుకో, 2 తాళ్ళు తెగినా 8 తాళ్ళు ఉంటాయి. ఒక తాడే పట్టుకుని ఏలాడేవనుకో, అసలు ఆ తాడే దొరకకపోతే మహా కష్టం అయిపోద్ది. అందుకే ఇంపార్టెంట్ల జోలికి వెళ్ళేవాళ్ళు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అర్థమైందా? మీరు ఇంపార్టెంట్ల కోసం వెతక్కండి. అన్నీ ఇంపార్టెంట్ అనుకోండి. ఎవ్రీడే ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళేదే చదువుకోవడానికి, చిల్లరేసలు వేయడానికి కాదు. 365 రోజులు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? 365 రోజులు చదువుకోవడానికి. రేపు పరీక్ష అనగా ఈరోజు చదువు మొదలు పెట్టడానికి కాదు కదా. అలాగే ప్రతి ఆదివారం నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? ప్రతి ఆదివారం వినబడే బోధ ఆచరణలో పెట్టడానికి. అంతే తప్ప నాకు నచ్చిన ప్రసంగం వింటానండి, నాకు నచ్చకపోతే కుదరదని అన్నట్టు కాదు. మనం ఫిల్ అవ్వాలి. ఒక పజిల్ పూర్తి అవ్వాలంటే అన్ని గడులు పూర్తి అవ్వాలి. అన్ని గడులు పూర్తవుతేనే ఆ పద వినోదం ఏమైనట్టు? ఫుల్ అయినట్టు. ఒక్క లైన్ వదిలేసినా కూడా కొరత కనబడుతుంది. అవునా కదా? పజిల్ పూర్తి అవ్వాలంటే మొత్తం గడులన్నీ ఏమైపోవాలి? ఫుల్ అయిపోవాలి, పూర్తయిపోవాలి. ఒక్కటి వదిలేసినా అది సంపూర్ణం కాదు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ప్రతి వారం మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, పంపిస్తున్నాడు తన సేవకుడి ద్వారా. ప్రతి వారం మీరు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, క్రమం తప్పకుండా వింటున్నారు, వెళుతున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? నా తండ్రి నాతో మాట్లాడుతున్న ప్రతిదీ నేను అవపాసన పట్టాలి, దాన్ని నేను నేర్చుకోవాలి, దానిలో నేను బలపడాలి, దానిలో నేను శక్తిని పొందుకోవాలి. అది మీకు ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం, లక్ష్యం. మర్చిపోవద్దు. అర్థమైందా? అది మీ ప్రాథమిక లక్షణం, లక్ష్యం. ఒక్క రోజులో ఎవరు గొప్పోళ్ళు కాలేరు. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. చిన్నగా పునాదులు వేయండి. చిన్న పునాదులే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈరోజు నువ్వు పని మొదలుపెట్టు. కొన్నాళ్ళ తర్వాత నువ్వు ఫలితాన్ని చూస్తావు, పరిపూర్ణమైన ఫలితాన్ని చూస్తావు. ఈరోజు నువ్వు పని మొదలు పెట్టకుండా వెంటనే ఫలితాన్ని చూడాలనుకోవటం అవివేకం, అజ్ఞానం. మనం చేసే తప్పులే ఒకరోజు పెద్ద శాపాలై కూర్చుంటాయి. పెద్ద శాపాలు. కొంతమంది అంటారు, నా శరీరంలో బొత్తిగా రక్తం లేదండి అంటారు. ఎందుకు రక్తం లేకుండా అయిపోయింది చెప్పు నువ్వు చెప్పు. ఎందుకు నీ శరీరంలో రక్తం లేకుండా అయిపోయింది? సడన్గా రక్తం తగ్గిపోద్ది ఎవరికైనా? ఏదో డెంగ్యూ ఫీవర్ వస్తాయి తప్ప సడన్గా ఎవరికైనా రక్తం తగ్గిపోద్దమ్మా? డెంగ్యూ వచ్చినా తగ్గదు, ముందు నుంచి జాగ్రత్త పడ్డోళ్ళకి. మరి కొంచెం జాగ్రత్త, శరీరం మీద, ఆరోగ్యం మీద జాగ్రత్త ఉన్న వాళ్ళకి వెంటనే డిసీజెస్ వచ్చేస్తాయా? రావు కదా. లాంగ్ టైంలో దెబ్బ కొడతాయి ఏదైనా సరే. ఒక బ్రిడ్జి కూలిపోవాలంటే ముందు చిన్నగా అన్నం పడాలి. ఒక ఓడ మునిగిపోవాలంటే ముందు చిన్న రంధ్రం పడాలి. ఆ చిన్న రంధ్రాన్ని పూడ్చకపోతే ఏమవుతుంది?
అది పెద్దదవుతుంది, కొంప మొత్తం కొట్టుకుపోద్ది, బ్రిడ్జి మొత్తం కూలిపోద్ది. అలాగే మీ శరీరంలో కూడా అంతెందుకు, మీరు ప్రతిరోజు తినే ఆహారం 10 సంవత్సరాల తర్వాత మీ మీద ప్రభావం చూపిస్తుందంటే మీరు నమ్మగలరా? పచ్చి నిజం ఇది. మీరు ప్రతిరోజు తినే ఆహారం ఎప్పుడు చూపిస్తుంది మీ మీద ప్రభావం? 10 సంవత్సరాల తర్వాత. మీరు రోజు మైదా పిండి తినండి, ఈరోజు ఏమవ్వదు, మీకు బాగానే ఉంటారు. రోజు మైదా పిండి అంటే ఏమిటి? బజ్జీలు, సమోసాలు, వైట్ బ్రెడ్, పరోటాలు, మ్యాగీలు, పూరీలు, ఇంకేమున్నాయి మైదా పిండితో చేసేవి, బిస్కెట్లు. డైలీ తినండి, ఈ రోజు మీకేమవ్వదు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మీకు ఏదో ఒక వ్యాధి సంక్రమిస్తుంది. అరే నాకు ఏ అలవాట్లు లేవే, ఈ దరిద్రం అలవాటు ఉందిగా, నాకు ఏ అలవాట్లు లేవండి, నాకెందుకు క్యాన్సర్ వచ్చిందండి, నాకు ఏ అలవాట్లు లేవండి, నాకెందుకు ఈ జబ్బు వచ్చిందండి, నాకు ఏ అలవాట్లు లేవండి, నాకెందుకు ఇలా జరిగిందండి, ఇవి ఉన్నాయి కదా. ఇవి అక్కడ దెబ్బ కొట్టినాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత కొట్టినాయి? 10 సంవత్సరాల తర్వాత. అదే ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచి ఆహారం, మంచి ఆరోగ్యం కదా. సో అలాగే నువ్వు చేసే ఈ భక్తి సాధన నీ జీవితంలో మంచి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఎన్ని ఉదాహరణలు చెప్తే నీకు అర్థమవుతుందో అన్ని ఉదాహరణలు నీ ముందు పెట్టాను. అయినా నాకు అర్థం కావట్లేదంటే నీకు మరి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేసి దండ వేయాలి, అంతకుమించి ఏం చేయలేను నేను. నీకు అర్థమైతే నేను ధన్యుణ్ణి, నువ్వు కాదు. నీకు బోధించినందుకు నీకు అర్థమైతే నేను ధన్యుణ్ణి. మరి అంతే, మరి నీకు అర్థమైతే నేను చాలా పెద్ద ధన్యుణ్ణి. రైట్. సో కాబట్టి జీవితంలో ఏదైనా సరే ప్రాక్టీస్ ఈరోజు నుంచే మొదలు పెట్టాలి. మనందరం ఏం అవ్వాలనుకుంటున్నామా? ప్రస్తుత ప్రసంగంలో ఉండండి, ఇంక ముందుకి వెనక్కి వెళ్ళిపోకండి. ప్రస్తుత ప్రసంగం ప్రకారం మనం ఎవరిని ఏ సాక్షి సమూహంలోనూ ఒక విశ్వాస వీరుడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ విశ్వాస వీరుడు ఎవరు? బర్నబా. ఈ బర్నబాలో ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో చాలా గొప్ప క్వాలిటీ కనబడుతుంది మనకి. చదువుదాం 30 అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 చదువుతున్నాం మనం. చదవండి. అతడు భూమి గలవాడై ఉండి, చూడండి, ఏం గలవాడై ఉండి? భూమి గలవాడట. అంటే అతను సంపాదించాడా, వాళ్ళ నాన్నగారి పిత్రార్జితమా, పూర్వార్జితమా మనకు తెలీదు, కానీ భూమి గలవాడు. కానీ ఎంత గొప్ప విశ్వాస వీరుడంటే, భూమికి రాజు నా దేవుడు. ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది, కానీ నేను ఉండను. ఇప్పుడు భూమి అలాగే ఉంది, అది ఎక్కడుందో? యెరూషలేములో ఉంటుంది. బర్నబా గారి భూమి కుప్రలో ఉందో, యెరూషలేములో ఉందో, మొత్తం మీద ఉంది. కానీ ఆయన లేడు అక్కడ, బర్నబా లేడు ఇప్పుడు ఇక్కడ. అలాగే ఒకరోజు మనం వెళ్ళిపోతాం. మన తాతలు ఎలాగైతే అన్ని వదిలేసి పోయారో మనం కూడా ఒకరోజు ఇవన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం. ఎలా ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అందుకే నేను ఎప్పుడు మన పిల్లలందరికీ చెప్తుంటాను, అప్పుడప్పుడు సరదాగా అయినా శ్మశానానికి వెళ్ళరండి నాయన అని. అనుకోకండి, చిచ్చి అని అసలే అనకండి. మంచిది అది. ఎందుకో తెలుసా? నిజంలో బతుకుతారు. ఎందులో బతుకుతారు? నిజంలో బతుకుతారు. దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కదా అది. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మరణము అందరికీ వచ్చును గనుక వారు దాన్ని మనస్సున పెట్టుదురు అన్నాడు దేవుడు. దేవుడు జ్ఞానం నేర్పించాలనుకుంటున్నాడు మనకి. అరే నాయన, అప్పుడప్పుడు శ్మశానం వైపు చూస్తున్నాండి. ఎందుకంటే నీ తాపత్రయం తగ్గుతుంది, నీ వెంపర్లాట తగ్గుతుంది. అవసరమైంది మాత్రమే తీసుకుంటావు ఇక్కడ. అవసరం లేని అన్ని నాయ అని పోగొట్టేసుకోవు. ఇంకా నీకు ఏది అవసరమో తీసుకో, తప్పలేదు. నీకు ఏది అవసరమో దేవుణ్ణి అడుగు, తప్పలేదు. నీకు ఏది అవసరమో సంపాదించుకో, తప్పలేదు. నీకు కావాలి అవి. కానీ ఇంక ఈ ప్రపంచం అంతా నాకు కావాలనుకుంటే మంచి పద్ధతి కాదు. అంతా నాకు కావాలి, మొత్తం అందరిది నేనే దోచేసుకోవాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఇది పక్కోడి ప్లేట్లోది నేనే తినేయాలి, ఎదురోడి ప్లేట్లోది నేనే తినేయాలి, అందరి ప్లేట్లోది నేనే తినే, పొట్ట పగిలి చచ్చిపోతావు. నీ ప్లేట్లో నువ్వు తిను శుభ్రంగా చాలు. ఇంకా అందరి ప్లేట్లోది లాక్కు తినేసే అంత దరిద్రపు స్వభావం ఉంటే అది మంచి లక్షణమా? అది మంచి లక్షణమా? కాదు కదా. సో కాబట్టి బర్నబా భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడటంటే ప్రోత్సహించే వ్యక్తి, పని ప్రోత్సహించే వ్యక్తి. కిందనే అననీయ సప్పిరాలు ఉంటారు, దాని కిందే ఉంటారు చూడండి వాళ్ళు, దాని కిందే ఉంటారు. వీళ్ళు ప్రోత్సహించే వాళ్ళ వీళ్ళు నో. ఈ అననీయ సప్పిరాలు మోసగించేవాళ్ళు. వాళ్ళు మనుషులే, బర్నబా కూడా మనిషే, ఇద్దరు మనుషులే. వాళ్ళు మంచి పేరే పెట్టుకున్నారు. అననీయ అంటే అదేం చెడ్డ పేరేం కాదు. అననీయ అంటే మంచి పేరే, అది కూడా వాక్య సంబంధమైన పేరు, దైవ సంబంధమైన పేరు. యోసేపు కూడా మంచి పేరే, వాక్య సంబంధమైన పేరు, దైవ సంబంధమైన పేరు. ఇతను మంచి పేరే పెట్టుకున్నాడు, కానీ తీరు బాలేదు చూడండి.
తీరు బాగుందా? బాగాలేదు. కొంతమంది పేర్లు బాగుంటాయి, ఏం బాగో? తీర్లు బాగో. పేర్లు చాలా బాగుంటాయి, తీరు చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. మీకు తెలుసా తెలీదా? మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు. మరియా నీళ్ళ బిందెల దగ్గర గొడవ పెట్టేసుకుంటుంది, పచ్చిబూతులు తిడుతుంది. మార్తా పక్కింటి వాళ్ళతో ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉంటుంది. ఋతు రోతగా ఉంటుంది. ఎస్తేరు మస్తు గొడవలు ఆడుతుంటుంది కదా. సో ఈ పేర్లు చూస్తేనేమో ఎలా ఉన్నాయి? బాబా అద్భుతమైన భక్తురాళ్ళు అనిపిస్తుంది. బతుకులు చూస్తే ఎలా ఉంటాయి? చాలా దరిద్రంగా ఉంటాయి. అలాగే మగవాళ్ళలో కూడా యాకోబులు ఉంటారు, యోసేపులు ఉంటారు, మోజెస్, ఇంకెవరు, జాన్, జేమ్స్, రకరకాల పేర్లు ఉంటాయి. అన్ని భక్తుల పేర్లే, కానీ బతుకులు చూస్తే ఎలాగుంటాయి? చాలా దరిద్రంగా ఉంటాయి కదా. పేర్లేమో ఎవరి పేర్లు? భక్తుల పేర్లు పెట్టుకున్నాం. బతుకులు చూస్తే ఎలాగున్నాయి? చాలా చండాలంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ పేరు కాదు ముఖ్యం, ఏది ముఖ్యం? తీరు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, పేరు కాదు ముఖ్యం, తీరు ముఖ్యం. చాలామంది బాప్తిస్మం పొందాను సార్, పొంది ఏం చేసావు సార్? పేరు మార్చేసుకున్నాను సార్. ఏం మార్చేసుకున్నావు? పేరు మార్చి పడేశాను సార్. కానీ దేవుడు ఏమన్నాడు? అరే నాయన, పేరు మాట అటు ఉంచి, కానీ ఏం మార్చు? తీరు మార్చరా నాయన. అసలు బాప్తిస్మం పొందిందే పేరు మార్చుకోవడానికి కాదు. దేనికోసం పొందావు? తీరు మార్చుకోవడానికి పొందావు. తీరు మార్చుకుని ఆయన అంటాడు. సో ఇక్కడ అననీయ క్యారెక్టర్కి బర్నబా క్యారెక్టర్కి మీరు డిఫరెన్స్ చూడగలిగితే, బర్నబాకి ఇచ్చే గుణం ఉంది, ప్రోత్సాహపరిచే గుణం ఉంది. దేవుని పనికి ప్రోత్సాహకుడు ఎవరు? బర్నబా. ఆయన లేకపోతే చాలా పనులు జరగవు. అందుకే చూడండి, ఏమని పేరు పెట్టారట? అపోస్తలులే పెట్టారట. అపోస్తలులు పెట్టారట బర్నబాని. అంటే నీ పేరు యోసేపు కాదు నాయన, నీ క్యారెక్టర్ నీకో పేరు తీసుకురావాలి. గెట్ మై పాయింట్. ఏంటది? నీ క్యారెక్టర్ నీకో పేరు తీసుకురావాలి. నీ క్యారెక్టర్లో నుంచి నీకో పేరు పుట్టాలి. నీ క్యారెక్టర్లో నుంచి నీ పేరు పుట్టాలి. అది నీ పేరై కూర్చోవాలి. కొంతమంది పేర్లు చెప్పరు. ఏమంటారు చెప్పనా? రౌడీగాడు అంటారు. అంటే రౌడీ అనే పేరు ఎలా వచ్చింది గురుగారికి? క్యారెక్టర్ని బట్టి. కొంతమంది ఏమంటారు తెలుసా? తాగుబోతు దరిద్రుడు వస్తున్నాడు అంటారు. ఎలా వచ్చింది పేరు? ఇంకా రోజు ఇదే పని గురుగారికి, ఇంకేరే పనే ఉండదు. ఇంకా తాగుతాడు, పడతాడు, తాగుతాడు, దొరుకుతాడు, తాగుతాడు, దొరుకుతాడు, తాగుతాడు, చచ్చిపోతాడు. ఇంకా పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లం ఏమైపోతుంది, కుటుంబం ఏమైపోతుంది, వ్యవస్థ ఏం ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోరు కొంతమంది మూర్ఖులు. తాగుతాం పడిపోవడం, తాగడం పడిపోవడం, తాగడం పడిపోవడం, ఇదే బతుకాళ్ళది. ఇంక చివరికి ఏమని పేరు పెట్టాం? పేరుతో పిలుస్తాం. అమ్మ నాన్న పెట్టిన పేరుతో పిలుస్తారా వాళ్ళని? రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, ఏమంటారు? శ్రీ 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 డాష్ 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 గారి అబ్బాయి, డాష్ 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 గారి మనవడు, గౌరవనీయులు పలనాయన ఇక్కడ పడిపోయారహో అంటారా? మరేమంటారు? తాగుబోతే అది ఎవడో రోడ్డు మీద పడి దొరులుతున్నాడు అంటారు. చూసారు, అంత విలువ ఆ పేరు వచ్చింది అక్కడ. కొంతమందిని పేకాట్రాయిళ్ళు అంటారు. ఇంకటి బతికేంటి? పేకాటే. కొంతమందిని వ్యభిచారులు అంటారు, కొంతమందిని జారులు అంటారు, కొంతమంది దొంగలు అంటారు. సీడీ అంటే ఏంటంటే నీ క్యారెక్టర్ నీకు పేరు తీసుకొచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ నీకు పేరుని తీసుకొచ్చి పెడుతుంది. సో అలాగే బర్నబాకి ఒక పేరు వచ్చింది, ఆయన క్యారెక్టర్ తీసుకొచ్చిన పేరు అది. దేవుడు పెట్టలేదు, అమ్మా నాన్న పెట్టలేదు, ఆయనకి ఆయన పెట్టుకోలేదు. మరి ఎవరు పెట్టారు? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టారు. అది దైవ సేవకులు పెట్టారు. ఆయన చుట్టూ ఉన్న దైవ సేవకులు ఆయన చూసి ఆ పేరు పెట్టారు. అంతే, ఆ పేరు ఇంక సార్థకం అయిపోయింది. ఆ పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఆ పేరే అతనికి వాడుకలోకి వచ్చేసింది. ఏంటి ఆయన పేరంటే బర్నబా. బర్నబా అంటే అర్థం ఏమిటి? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, ప్రోత్సాహపరిచేవాడు, ప్రోత్సహించే స్వభావం కలిగిన వాడు. నాకెందుకులే అనుకునేవాడు కాదు. అననీయ నాకెందుకులే అనుకున్నాడు. దట్ ఈస్ ద అననీయస్ క్యారెక్టర్. నాకెందుకులే అనుకున్నాడు అననీయ. కానీ బర్నబా అలాగా అనుకోలేదు, నాదే అనుకున్నాడు. నేను కాకపోతే ఇంకెవరు అనుకున్నాడు. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారనుకున్నాడు. నేను కాకపోతే ఇంకెవరు ఇస్తారనుకున్నాడు. నేను కాకపోతే ఇంకెవరు ముందుంటారనుకున్నాడు. నేను కాకపోతే నా తండ్రి పని ఎవరు చేస్తారనుకున్నాడు. అలా అనుకున్న వానిలో నుండి చైతన్యం పుడుతుంది. ఆ చైతన్యంలో నుండి ఎంతోమంది జీవితాలకు వెలుగు ప్రసరిస్తుంది. ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ ఒంటరిగానే మొదలుపెట్టారు. వాళ్ళకు ఒంటరిగా పుట్టింది ఆలోచన. ఆ ఆలోచన పునాదులు వేయబడి, ఆ ఆలోచన వర్ధిల్లి, ఆ ఆలోచన అనేక మందికి ప్రసరించి వాళ్ళు ఒక గొప్ప ఉద్యమంలా మారిపోయారు, గొప్ప ఉప్పెనలా మారిపోయారు. అందుకే మీ అందరికీ తెలుసు, ఒక వరద రావాలంటే
ఏమవ్వాలట? ఒక చినుకు కురవాలట. ఒక వరద రావాలంటే ఎలా ఏమవ్వాలి? ఒక చినుకు కురవాలి. ఒక చినుకే తర్వాతి కాలంలో ఏమవుతుంది? ఒక వరద అవుతుంది. ఒక చినుకే వరదయింది. అర్థమైందా? అలాగే ఒక మనిషిలో పుట్టిన ఒక మంచి ఆలోచన అతనికి ఒక క్యారెక్టర్ ఇచ్చింది. ఆ క్యారెక్టర్లో నుండి గొప్ప ప్రభావం బయలు వెళ్ళింది. ఆ ప్రభావం అనేక మందికి దీవెనైంది. ఈరోజు బర్నబా అంటే చిన్నోడు కాదు, వేలాది మందికి వాక్యాన్ని పంచిపెట్టిన గొప్ప యోధుడు. అంతియొకయ ప్రాంతంలో గొప్ప సంఘాన్ని నిర్మించినటువంటి యోధుడు. ప్రాచీన కాలంలో గొప్ప పరిచర్య చేసినటువంటి యోధుడు. ఎంత ప్రోత్సాహపరిచే వ్యక్తి అంటే అతను బర్నబా. పౌలు భక్తుడు మారు మనసు పొందిన తొలి దినాల్లో ఎవ్వరూ పౌలుని నమ్మేవారు కాదు. ఇది నిజం. ఎవ్వరు నమ్మల. ఎందుకు నమ్ముతారు? ఇతను హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాన్ని చాలా బాధ పెట్టాడు, హింసించాడు, ఇబ్బంది పెట్టాడు. ఆదరణ అనుగ్రహించి పౌలుకు భరోసా ఇచ్చి పౌలును ప్రోత్సాహపరిచి, నువ్వు చేయి బ్రదర్, నేను ఉంటాను బ్రదర్ నీకు తోడుగా, నువ్వు ముందుకెళ్ళి బ్రదర్, నేను సపోర్ట్ చేస్తాను బ్రదర్, నీలో మంచి ప్రేరణ ఉంది, నీలో మంచి దైవ సంబంధమైన ఆత్మ ఉంది, నీలో దేవుని ప్రోత్సాహక లక్షణాలు ఉన్నాయి, నువ్వు కానీ రంగంలో దిగితే వేలాది మంది ఆత్మలను సంపాదించగలవు, నీలాంటి సాన పెట్టబడిన కత్తి, పదునైన కత్తి దేవునికి కావాలి, నేను నీకు సపోర్టుగా ఉంటాను, అవసరమైతే ఈ కత్తిని సానబట్టే ఒక రాయిలా నేను మారతాను, అవసరమైతే ఈ కత్తిని వరలో ఉంచుకునే ఒక వరగా నేను మారతాను, అవసరమైతే ఈ కత్తిని ముందుకు తీసుకెళ్లే ఒక సపోర్టర్గా నేను ఉంటాను, నేను కనబడకపోయినా పర్లేదు ప్రపంచానికి నువ్వు కనబడాలని చెప్పేసి అతన్ని మొట్టమొదటి అపోస్తలుడి దగ్గరికి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? బర్నబా. ఒకటే వండర్ఫుల్ క్యారెక్టర్. చూద్దాం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26-27 వచనాల్లో ఉంటుంది అన్నమాట. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్రి. చూసారా, ఎవడో దగ్గర రానలేదంట, వీళ్ళు ఎలవయ్యా అని. నువ్వు శిష్యుడివి ఏంటి? నిన్నెవడ నమ్మాలి? చిచి, నీ బతుకే మంచి బతుకు కాదు, నువ్వు హింసకుడివి, దోషకుడివి, హానికరుడివి, అస్సలు మంచోడివి కాదు, అస్సలు మంచోడివి కాదు, నువ్వు మాతో ఉండడానికి వీలు లేదు, నీకు ఏ సపోర్టు మా నుంచి రాదు. క్రైస్తవులు ఎవరు నిన్ను నమ్మట్లేదు అన్నారట చివరికి. ఎంత బాధాకరమైన సంగతి చూడండి. దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలుణ్ణి క్రైస్తవులు ఎవరు నమ్మలేదు. చివరికి అపోస్తలులు కూడా నమ్మలేదు. అపోస్తలులు కూడా నమ్మలేదు. కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకమైన అభిషేకం కలిగిన వాడు, ప్రత్యేకమైన భక్తుడు, ప్రత్యేకమైన జీవితం గలవాడు, ప్రత్యేకంగా దేవుడు ఏరి కోరి స్పెషల్గా ఆయన అపాయింట్ చేసుకున్నాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్ అపోస్తలుడైన పౌలు. కానీ ఎవరు నమ్మట్లా. నువ్వు వద్దు బాబు, మాకు నువ్వు అసలు రావద్దు ఇక్కడికి, నువ్వు అసలు వస్తేనే మాకు భయం, నువ్వేమో నువ్వు తాచుపావులు అంటాడు, ఎప్పుడు కాటేస్తావో తెలీదు అని అందరూ ఆయన తృణీకరించారు. అందరూ ఆయన తృణీకరిస్తే అప్పుడు చూడండి ఏం జరిగిందో. అయితే బర్నబా అతన్ని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏం చేసి దగ్గర, అది ఎంత గొప్ప క్యారెక్టర్ అండి అది. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ప్రోత్సాహం అందించావా? నువ్వు చేయలేని పని ఎదుటివాడు చేస్తున్నప్పుడు, అరే నేను ఎలాగూ చేయలేను, నా తమ్ముడు చేస్తున్నాడు, నేను ఎలాగూ చేయలేను, మా అన్న చేస్తున్నాడు, నేను ఎలాగూ చేయలేను, మా వాడు చేస్తున్నాడు, నా సహోదరుడు చేస్తున్నాడు, నా సహోదరి చేస్తుంది, నేను సపోర్ట్గా నిలబడాలని ఎప్పుడైనా అనుకున్నావా? అది నీలో బర్నబాను చూపించే లక్షణం. నీలో ఎవరిని చూపించే లక్షణం? బర్నబా కనబడతాడు నీలో. ప్రోత్సహించు, నీలో ఎవరు కనబడతారు? బర్నబా కనబడతారు. నువ్వే ఒక బర్నబా, దేవునికి ఇష్టమైన బర్నబావి, దేవునికి ఇష్టమైన బర్నబా. నీ పేరు కూడా బర్నబాయే. బర్నబా అంటే అది పేరు కాదు. బర్నబా మీన్స్ దట్ ఈజ్ ఏ క్యారెక్టర్. బర్నబా మీన్స్ క్యారెక్టర్, నాట్ ఎ నేమ్, నాట్ ఎ ఫిజికల్ నేమ్. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ క్యారెక్టర్. నువ్వు కూడా బర్నబావే. ఆ క్యారెక్టర్ నీలో ఉంటే, ప్రోత్సాహపరిచే లక్షణం నీకుందా? నువ్వు చేయలేవు, చేయించగలిగే లక్షణం నీలో ఉందా? ప్రోత్సాహపరిచి దగ్గర తీయడం అంటే ఎంత మంచి మాట చూడండి. అందరూ వదిలేశారు, కానీ నేను ఏం చేశాడట? దగ్గర తీసుకున్నాడు. రా మిత్రమా, రియల్ ఫ్రెండ్షిప్ అంటాను నేను దీన్ని. అర్థమైందా? ఏంటిది? రియల్ ఫ్రెండ్షిప్. బర్నబా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? పౌలు భక్తుడితో. ఎందుకంటే బర్నబా దగ్గర ఆస్తి ఉంది, చేయగలిగే సామర్థ్యం ఉంది. పౌలు దగ్గర ఏం లేదు, కానీ బర్నబా పౌలుతో చేయించగలడు. అపోస్తలులకు కూడా సపోర్ట్ చేసిన వాడు బర్నబా. అందుకే దేవుడు అతన్ని ఎంతో ప్రేమించాడు. బర్నబా అంటే దేవునికి చాలా ఇష్టం. పరిశుద్ధాత్మ వలన నిండుకొనిన సత్పురుషుడని వ్రాయబడింది బర్నబా గురించి. ఎవరట అతను?
పరిశుద్ధాత్మ సహాయం కలిగిన వాడు. చూడండి, చాలా మంచి మాటలు ఆయన గురించి వ్రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. అతడు ఆత్మ స్వభావం కలిగినవాడు, ఆత్మ లక్షణం కలిగినవాడు, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం కలిగినవాడు. అందుకే దగ్గర చేశాడట. అపోస్తలు ఎదుగు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరంగా రికమెండేషన్ చేసేవాళ్ళు కూడా ఉండాలిగా. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? రికమెండ్ చేశాడు. చూడండి, ఇవన్నీ కూడా ప్రోత్సాహపరిచే లక్షణాలు. ఒకసారి మనం ఏం చేయక్కర్లా, జస్ట్ మనకు తెలిసిన వాళ్ళతో ఏం చేస్తే సరిపోద్ది. అది కూడా చెయ్యం మనం, అది కూడా మనకి ఎందుకంటే తలపోటు అనుకుంటాం. అరే, దేవుని పని అన్నప్పుడు మనం అన్నీ చేయాలి. అది రికమెండేషన్ అయినా కానివ్వండి, ప్రోత్సాహపరచడం అయినా కానివ్వండి, సపోర్ట్ ఇవ్వడం అయినా కానివ్వండి, నిలబడడం అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నువ్వు ఏమో దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? బర్నబా తనకున్న సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాడు. దట్ వాజ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. దట్ వాజ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. సరే, మనం కూడా అలా తయారవుదాం, చరిత్రలో నిలిచిపోతాం. చరిత్రలో నిలిచిపోద్ది మన పేరు. దేవుని, ముఖ్యంగా దేవుని గ్రంథంలో రాయబడుతుంది నీ పేరు. పరలోకంలో గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు. ఆయన దూతలు ఎదుట గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, నీకు గొప్ప కిరీటం ఇవ్వబడుతుంది, గొప్ప ఘనతను దేవుడు నీకు ఆపాదిస్తాడు. ఎందుకు మనం అవకాశం ఉన్నప్పుడు వదులుకోవాలి? ఆలోచించండి. ఈ రాత్రి మనం కూడా ఒక బర్నబా, మనలో కూడా ఒక బర్నబా ఉన్నాడేమో, మనలో కూడా ఒక బర్నబా ఉన్నాడేమో. మనం దాచేసామేమో, మనకేం తెలుసు? మనం కప్పెట్టేసామేమో దుప్పటేసి. నిజం, ఇది నిజం. మనలో కూడా ఏదో భక్తుడు ఉండే ఉంటాడు, ఏదో ఒక భక్తుడు నీలో కూడా దాగే ఉంటాడు. ఎందుకంటే నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడే కదా. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో ఏ భక్తుడిని తయారు చేస్తున్నాడో, లోపల ఏ రూపాన్ని తయారు చేస్తున్నాడో, ఏ పోలికలో నిన్ను చూడాలని నిన్ను తయారు చేస్తున్నాడో తెలియదు కదా. నీలో కూడా ఏదో భక్తురాలు ఉండే ఉంటుంది. దాచేయకు, నువ్వు లోపల దాచేయకు. దాచేస్తే ఇంకా అలాగే మరుగున పడిపోతారు. తీసుకురా బయటికి. నీలో ఉన్న భక్తురాలని బయటికి తీసుకురా, నీలో ఉన్న భక్తుడిని బయటికి తీసుకురా, కనపరచు ప్రపంచానికి. ఆమె గ్రేట్ వారియర్ అని చూపించు ప్రపంచానికి. సో నీలో ఉన్న బర్నబా బయటకు వస్తే నువ్వు కూడా ప్రోత్సాహపరుస్తావు, నువ్వు కూడా దగ్గర తీసుకుంటావు, ఆదరిస్తావు. గొప్ప లక్షణం తెలిసి ఆదరించి భుజం తట్టే లక్షణం ఎవరికి, ఎంతమందికి ఉంటుందంటే. చాలామంది దానికోసం ఎదురు చూస్తుంటారు. రే రే ఎవరైనా వచ్చి కనీసం అలా భుజం తడితే చాలు, నాకు అది కూడా లేదనుకుంటుంటారు కొంతమంది. జస్ట్ భుజం తట్టు, నేను ఉన్నాను రా అని చెప్పు, సపోర్ట్ ఇవ్వు, నువ్వు ముందుకెళ్ళు. కొంతమందికి ఏమి ఇవ్వక్కర్లా, ఒక మాట చాలు, ఒక మాట చాలు. రే నువ్వు వెళ్ళి ముందు కంటే చాలు. ఆ స్ఫూర్తితో వాళ్ళు చాలా దూరం పరిగెత్తేస్తారు. పాపం కొంతమందికి ఆ స్ఫూర్తి కూడా దొరకదు, ఆ స్ఫూర్తి కూడా దొరకదు కొంతమంది. ఎవరన్నా రోగులు ఉన్నారనుకోండి, ఆ రోగుల దగ్గరికి వెళ్ళి, అరే ఏం కాదు నువ్వు కోలుకుంటావు, ఎందుకు 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తావు, ఎందుకు మేము అందరం ఉన్నాం కదా, ఆ మాట చాలు. వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వచ్చేసి బయటకు వచ్చేస్తారు నిజంగానే. అయ్యి బాబు ఎలా అయిపోయిందా, నాకు తెలిసిన ఒక ఆవిడ ఇలాగే చచ్చిపోయింది, సేమ్ నీకులాగే జరిగింది, చచ్చిపోయింది. ఆవిడేమవుద్ది ఇప్పుడు? రాత్రి చంపేస్తావు, నువ్వే చంపేశావు, నరహంతకుడు నువ్వు. అలా అంటారు ఎవరైనా? ప్రోత్సాహపరిచే లక్షణం అది? నో. ప్రోత్సాహపరచండి. మీలో ఉన్న బర్నబాను బయట తీసుకురండి, సపోర్ట్ ఇవ్వండి. మీలో ఉన్న బర్నబాను బయటికి తీసుకురండి. దేవుని పని ఆగిపోతుందా, ముందుకొచ్చి నిలబడండి. మీకు సామర్థ్యం ఇచ్చాడేమో దేవుడు, ఎవరికి తెలుసు? రేపొద్దున అడుగుతాడు కదా, రేపొద్దున అడుగుతాడు. అననీయని అడగలేదా? అననీయా నువ్వు భూమిని అమ్మిన వేళ ఇంతేనా? అడిగాడా అడగలేదా? అడిగాడా? ఎందుకు అడగగలిగాడు? ఆ భూమిని ఆ అననీయకి ఇచ్చింది దేవుడే గనుక అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీ కళ్ళ ముందు బర్నబా ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు, సంఘాన్ని బలపరుస్తున్నాడు, సంఘానికి చేదోడు వాదోడుగా నిలబడుతున్నాడు, సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. పై వచనాల్లో అతను ఉంటాడు, కింద వచనాల్లో ఇతను ఉంటాడు, అసలు తేడా ఉండదు. ఫస్ట్ ఆయన, నెక్స్ట్ ఈయన పక్కనే ఉంటారు చూడండి ఇద్దరు. కానీ పక్కనే ఉన్న పరస్పర వైరుధ్యం ఇద్దరిలో. పైన ఆయన, కింద ఈయన ఉన్నారు చూడండి. 4లో చివరిలో ఆయన, 5 మొదట్లో ఈయన ఉన్నారు కదా. కానీ పరస్పర వైరుధ్యం. నువ్వు ఎందుకు అలా చేయలేదని దేవుళ్ళు ఎక్కడితే మనం చెప్పగలమా? ప్రభువా అంటే, ప్రభువా నేను బర్నబాను ఎందుకు లేపడం అని అననీయని లేపాను ప్రభు. నాలో ఉన్న
అననీయని లేపాను ప్రభువా, నాలో ఉన్న సబ్బిరాన్ని లేపాను ప్రభువా, ఒక్కసారి నేను ఇద్దరిని కలిపి లేపాను ప్రభువా. మరి వాళ్ళిద్దరిని లేపితే నీలో నుండి వాళ్ళు వెళ్ళిన చోటుకి నువ్వు వెళ్తావు. కాబట్టి నీలో అననీయని నిద్ర లేపకో, చంపేయండి. నీలో సప్పీరా ఉంటే దాన్ని కూడా చంపేయి, లేపకు. మరి ఎవరిని లేపితే బాగుంటుంది? నీలో నుండి బర్నబాను లేపు. ఆయన ఒక మోటివేషన్ మనకి, ఆయనకి ఇన్స్పిరేషన్ మనకి, ఆయన ఒక స్ఫూర్తి మనకి, స్ఫూర్తి ప్రదాతలు వీళ్ళందరూ, సాక్షి సమూహాలు వీళ్ళందరూ. ఎంత గొప్ప వాక్యం దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు. అర్థమైందా? ఎంత గొప్ప వాక్యం, ఎంత క్వాలిటీ వాక్యాన్ని వింటున్నారో తెలుసా? మీరు మనసు పెట్టి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. ప్రతి వారం మీరు వింటున్నటువంటి వాక్యం చాలా గొప్పది, చాలా క్వాలిటీతో కూడుకున్నది. కలబొలి కబుర్లు, కట్టుకథలు, మాయ మాటలు ఉండవు. మీకు ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశం పొందుతారు మీరు. ఆ ఉపదేశం మీ హృదయంలో పడితే ఇక మీకు ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకోవడానికి చిన్న రెప్పపాటు తేడా అంతే. ఆ హృదయానికి ఆవల ఆశీర్వాదం ఉంది, హృదయానికి లోపల వాక్యం ఉంది. మీరు తలుపు తెరిస్తే చాలు, ఈ వాక్యం లోపల ఫలిస్తుంది, ఆశీర్వాదం మీ సొంతమవుతుంది. అది దేవుడు మనకిస్తున్న ఘనత. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, తీసుకెళ్ళాడట, రికమెండ్ చేశాడంట. రికమెండ్ చేసి ఏమంటున్నాడు? వారికి వివరముగా తెలియపరిచెను, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచుపోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు. చూసారా, ఒక అవకాశం వచ్చింది. ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు, తర్కించుచు ఉండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేశారు, కానీ సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరికి తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. సపోర్ట్ పెరిగిపోయింది. చూసారా, అందరూ ప్రోత్సాహపరచడం వల్ల ఏమైపోయింది? ఒక భక్తుడికి సపోర్ట్ వచ్చేసింది. ఈ సపోర్ట్ రావడానికి ముఖ్య కారణం ఎవరయ్యారు? బర్నబా గారు అయ్యారు. అంటే ఒక దైవజనుడు వీళ్ళందరిని బట్టి ప్రోత్సాహపరచబడి పౌలు అనే గొప్ప ధ్వజస్తంభాన్ని నిలబెట్టినట్టు నిలబెట్టేశారు. ఎవరిని? పౌల్ని. అంటే పౌలు అనే వ్యక్తి అంత గొప్పగా నిలబడ్డానికి కారణం వీళ్ళందరూ ప్రోత్సాహమే, వీళ్ళందరూ సపోర్టు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ పైకి కనబడవు, కానీ లోపల ఆ స్ట్రక్చర్ లేకపోతే మనిషి నిలబడ్డు. ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే కారణం ఏంటి తెలుసా? నా లోపల ఉన్న స్ట్రక్చర్. దాన్నే వాహన పరిభాషలో ఏమంటారు తెలుసా? చాసిస్ అంటారు. చాసిస్ అంటే ఏంటి తెలుసా? మన అస్థిపంజరం. అది లేకపోతే నువ్వు ఉన్నావు అసలు ఉన్నావా? దాన్ని చూసి బాబోయ్ అంటాం మనం. అది బాబోయ్ కాదు, మంచిది, అది అదే నీ పునాది. దాన్ని చూసి బాబోయ్ అంటావంటే అది లేకపోతే నువ్వు లేవు. అసలు నీ మొత్తం మెటీరియల్ అంతా నిలబడిందే దేని మీద? ఐరన్ మీద. ఇల్లంతా దేని మీద నిలబడింది? కన్స్ట్రక్షన్ మొత్తం ఐరన్ మీద. మన ఐరన్ ఏది మరి? మన అస్థిపంజరం. ఎక్స్రే అనే ఫోటో తీసుకుంటావు కదా, ఫోటో తీయించుకోమంటారు డాక్టర్ గారు. అదే అసలు ఫోటో, మన ఫోటో ఎక్స్రే. అందులో కనబడద్దు మన అస్థిపంజరం. అదే మన స్ట్రక్చర్, అదే మన చాసిస్. అది లేకపోతే మనం లేవు, కానీ అది ఎవరికి కనబడదు. అర్థమైందా? సో అలాగే ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎవరికి కనబడరు, కానీ వాళ్ళు లేకపోతే మినిస్ట్రీ లేదు, వాళ్ళు లేకపోతే చాలామంది సేవకులు లేరు, వాళ్ళు లేకపోతే చాలా సంఘాలు లేవు. అంతెందుకు, గట్టిగా మాట్లాడితే బర్నబా లేకపోతే పౌలు లేడండి అసలు. ఇది పచ్చి నిజం. తనను తాను తగ్గించుకుని పౌలును చాలా హెచ్చించాడండి. మీకు విషయం చెప్పనా? బర్నబా మోస్ట్ సీనియర్, పౌలు న్యూ కమర్. కానీ పౌలుని ఇదే బర్నబా ఏ స్థానంలో నిలబెట్టాడు తెలుసా? నువ్వు ముఖ్య ప్రసంగికుడివి, నేను మామూలు ప్రసంగికుడిని. నేను ముందు ఊతమిస్తాను, ఆ తర్వాత నువ్వు ఒక్క దంపుడు దంపేస్తావు. నేను ముందు జస్ట్ ఏమిస్తాను? ప్రారంభ పలుకులు మాట్లాడతాను, నువ్వు చిత్తకొట్టే తర్వాత. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసు. నేను వాక్యం చెప్పగలను, కానీ నీలాగా నేను వాక్యం చెప్పలేను. నీలా నేను అందరి మనసులు గెలుచుకోలేను, నీలా నేను ప్రభువును అందరి హృదయాల్లోకి తీసుకెళ్ళలేను. కాబట్టి నేను వాక్యం చెప్పగలిగినా కూడా నేను కనబడకూడదు, నువ్వే కనబడాలని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు, బర్నబా మామూలు చిన్న ప్రసంగికుడు అయినందున అతనికి ద్యుపతనియు పేర్లు పెట్టిరి. చూశారు? అంటే బర్నబాలో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, నేను చెప్పలేను, నీలా చెప్పలేను. చెప్పలేనంటే అర్థం ఏంటి? చెప్పలేనంటే అర్థం ఏంటి? నీలా చెప్పలేను. అందరిది ఒక టాలెంటా చెప్పండి. ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు, ఒక్కొక్కడు ఒకలా మాట్లాడగలరు, ఒక్కొక్కడికి ఒక తలాంత్ ఇస్తాడు దేవుడు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి నాకంటే గొప్పగా ప్రజలను చైతన్యపరచగలడు అనుకున్నప్పుడు మనం తగ్గాలి, అతడు ఏమవ్వాలి? హెచ్చాలి. అతడు కనబడాలి, మనం పక్కన ఉన్నా పర్లేదు. ఫలితం దేవుడిది కదా, అంతేనా?
అంతే కదా. ఇప్పుడు నాకంటే బాగా మాట్లాడగలిగేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఆ కుర్చీలో, నేను వచ్చి మైకి తీసుకున్నాను అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? బాగోదు. అప్పుడు ఏం చేయాలి? నాకంటే బాగా మాట్లాడగలిగినోడు ఇక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలి. నీకంటే బాగా మాట్లాడగలిగినోడు సమాజంలో ఉండాలి, నువ్వు ప్రోత్సాహపరిచే గుంపులో ఉండాలి. దట్ ఈస్ బర్నబాస్. అక్కడ సీనియారిటీ కాదు ముఖ్యం. వాస్తవానికి సీనియర్ ఎవరు చెప్పండి? సీనియర్ ఎవరు? బర్నబా, నో డౌట్ ఎట్ ఆల్. అసలు పౌలుకు పునాది వేస్తున్నదే బర్నబా లేకపోతే యెరూషలేములో ఎవరు దగ్గరకు కూడా రానివ్వరు పౌల్ని. అలాంటిది ఆ సీనియర్ కూడా పౌలు ముందు జూనియర్ అయిపోయాడంటే ప్రోత్సాహపరిచే లక్షణం తగ్గింపును నేర్పిస్తుంది. నేను కనబడకపోయినా పర్లేదు, నువ్వు కనబడు చాలు. నేను వినబడకపోయినా పర్లేదు, నువ్వు నిలబడు చాలు, నువ్వు వినబడు చాలు. నీ ద్వారా జరిగే గొప్ప కార్యానికి నేను భుజం కాస్తా, నా భుజాల మీద నిలబడు, నువ్వు ప్రపంచానికి దేవుణ్ణి చూపించు. నేను ప్రపంచానికి కనబడను, కానీ ఎవరికి కనబడతాను? భుజం కాసి దేవుడికి కనబడతాను. మరి మీలో భుజం కాసేవాళ్ళు ఎంతమంది? మీలో ప్రోత్సాహపరిచేవాళ్ళు ఎంతమంది? మీలో కష్టపడేవాళ్ళు ఎంతమంది? మీలో శ్రమ పడేవాళ్ళు ఎంతమంది? మీలో సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? మీలో సువార్త కొరకు నిలబడేవాళ్ళు ఎంతమంది? సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో నీ పాత్ర ఎంత? నువ్వేం చేస్తున్నావు? ఆర్ యు ఏ బర్నబాస్? నువ్వు మారేవా బర్నబాలాగా? మారకపోతే నీలో ఉన్న బర్నబాని నిద్రలేపు. అర్థమైందా? చాలా మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి అండి ఆయన. అందుకే ఆయనకు వచ్చేసింది పేరు ఏం పుత్రుడు? ఆదరణ పుత్రుడు. మరి నీ పేరు కూడా ఏమని పెట్టాలి ఈసారి? ఆదరణ పుత్రుడు కావాలి, ఆదరణ పుత్రికవు కావాలి. చేయగలిగింది చేయి, నువ్వు అదే చేయి. మనం ఏది చేయగలిగితే అది చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. చేయలేని చేస్తే ఏమవుద్ది? చాలా చండాలంగా ఉంటుంది. కొండలు చేసే ఆయన కమర పని చేస్తానంటే అస్సలు చెట్ట కాదు. ఎందుకంటే నీకు కొండలు చేయడమే వచ్చు, అతనికి కర్రతో రకరకాల వస్తువులు చేయడం వచ్చు. అతను నీ చేయలేడు, నువ్వు అతను చేయలేవు. చూసావు? అలాగే మనం ఏ చేయగలం అది చేయాలి. మనం ఎలా ఉండగలం అలా ఉండాలి. అక్కడ పర్ఫెక్షనిస్ట్గా మారాలి, అక్కడ పరిపూర్ణత సాధించాలి. లైక్ ఏ బర్నబాస్. అందుకే నేను అంటాను, సంఘం అనే శరీరంలో మనం అందరం అవసరమే. మనందరి ద్వారా దేవుని కార్యం జరిగితే చాలు. మీలో ఎవరైనా బాగా పాట పాడగలిగేవాడు ఉన్నాడు అనుకోండి, నీ గొంతు గార్ధప స్వరంలాగా ఉందనుకోండి, నీ గొంతులో నుంచి పాడితే అందరూ ఆకర్షింపబడతారా? అతని గొంతులో నుంచి పాడితే అందరూ ఆకర్షింపబడతారా? లేదా ఆమె గొంతులో నుంచి పాడితే అందరూ ఆకర్షింపబడతారా? కదా. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? అమ్మా, మంది తేడా స్వరం, ఎన్నోళ్ళు పారిపోతారు. అందుకని నువ్వు మంచిగా పాడుతున్నావు, దేవుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు, నువ్వే పాడు. మరి నువ్వేం చేస్తావు? అవసరమైతే కోరస్లో ఉంటావు. అంత మంచి మనసు ఉంటుందా? నేను గాడిదలో అరిసినా మైకి నాకే ఇవ్వాలి, నువ్వు భరించాలంతే. ఏం దరిద్ర బుద్ధి! నీలో బర్నబా ఎక్కడున్నాడు? సైతాన్గాడు ఉన్నాడు, అంతే కదా. మరి నువ్వు చేయలేంది కూడా నేనే చేసేస్తానంటే ఎట్ట కుదురుద్ది? నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, నువ్వు చేయలేదు చేసేవాడితో చేయించు. నువ్వు ప్రకటిస్తావా? ప్రకటించేవారిని పంపిస్తావా అన్నాడు దేవుడు. ప్రకటించేవారు పంపబడని ఎడలా వారు ఎట్లు ప్రకటించుదురు? నీకు సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకో. నీలో ఉన్న బర్నబాని బయటికి తీసుకురా. మంచి సహకారిగా నిలబడు. చిన్న జీవితం దేవుని మెప్పు పొందు. చిన్న జీవితం దేవుని దగ్గర ఘనతను పొందు. ఈ చిన్న జీవితంలో దేవునికి ఇష్టడుగా ఇష్టరాలిగా మారు. అట్టి ధన్యత దేవుడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈరోజు ఎంత గొప్పగా మాతో మాట్లాడారు ప్రభు. అందును బట్టి స్తోత్రం తండ్రి. మీరు మాతో మాట్లాడినటువంటి ఒక అంశం మా అందరి జీవితాలకు కనువిప్పు. నిజమే ప్రభు, సంఘము అనే శరీరానికి శిరస్సు మీ కుమారుడైన క్రీస్తు. ఈ లోపల ఉన్న అవయవాలు మేమందరము ఏ అవయవం పని ఆ అవయవం చేయాలి. మేము ఏం చేయగలమని మీరు ఎన్నుకొని మమ్మల్ని ఇక్కడ నడిపించారో ఆ పని సంపూర్ణంగా చేయగలిగే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మీ పనిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయండి. మాలో ఉన్న బర్నబాని బయటికి తీసుకురావడానికి మాకు శక్తినివ్వండి. ఆదరించే లక్షణం, ఇచ్చే లక్షణం, ఘనపరిచే లక్షణం, సపోర్ట్ చేసే లక్షణం, రికమెండ్ చేసే లక్షణం, ఓదార్చే లక్షణం, హెచ్చరించే లక్షణం, మాలో ఏ లక్షణం అయితే ఉందో ఆ లక్షణాన్ని బయటికి తీసుకొచ్చే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ప్రభా, మేము మోసగించే వారముగా కాక, అననీయ సప్పిరాల మాదిరిగా కాకుండా నిజమైన బర్నబాల్లాగా మేమందరము మారడానికి
సంఘము మా ద్వారా అభివృద్ధి పొందడానికి, సంఘములో నుండి మా ద్వారా మహిమ రావడానికి, అనేక మంది ఇక్కడ తృప్తి పొందడానికి, ఆదరణ పొందడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి తండ్రి. బలమైన పాత్రలుగా మీ చిత్తమునకు విధేయత కలిగిన పిల్లలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరం ఎల్లప్పుడూ మా మీద ఉంచండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి. మీ దీవెన మాకు ఇవ్వండి. మీ సహాయం, సపోర్ట్ ఎల్లప్పుడూ మా మీద ఉంచండి తండ్రి. ప్రభు, ఇక్కడ ఎంతమంది పిల్లలైతే మీ తట్టు చూస్తున్నారో, మీ తట్టు చేతులు చాచి ప్రార్థిస్తున్నారో, వారి జీవితాల్లో ఏది అవసరమో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. వారు ఉన్న శోధనలో నుండి బయటికి తీసుకుని రండి. సాతాను కొంతమందిని చాలా దారుణంగా శోధిస్తున్నాడు. ఆ శోధనలో నుండి మీ పిల్లల్ని విడిపించండి ప్రభా. సాతాను యొక్క శక్తులను బలహీనపరచండి. ఆ చీకటి శక్తులను బలహీనపరచండి ప్రభా. మీ యొక్క చిత్తమునకు విధేయత కలిగిన పిల్లలుగా వర్ధిల్లడానికి కృప చూపించండి, కరుణ చూపించండి. మీ యొక్క కృపను మీ పిల్లలందరి మీద కుమ్మరించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా కొరకు రానైన ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి బలమైన పరలోకపు జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.